హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ మోడల్. సో సెగ్మెంట్లో బెస్ట్ కార్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సేఫ్టీ వైజ్గా ఫీచర్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు మనకి బేస్ మోడల్ నుంచి. అండ్ డీజిల్ ఉన్నది ఒక్కటల్లా ఈ హ్యాచ్ బ్యాక్లో ఆల్ట్రోస్లో మాత్రమే. అండ్ ఈ బ్రో మన ఛానల్ నుంచి రివ్యూస్ చూసి మరి పర్చేస్ చేసి అంటున్నారు ఈ వేరియంట్ ఏంది, బట్ ఇష్యూ వల్ల టాటా ఆఫ్టర్ సేషన్ సర్వీస్ మరి అది ఆలోచించారా లేదా ఏంటనేది ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నందీష్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. ఓకే, పర్చేస్డ్ ఇది క్రియేటివ్ ఎస్ వేరియంట్. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారు? 15 days అవుతుంది, 20 days అవుతుంది. ఎంత తిరిగారు ఈ 20 daysలో? 1000K. అంతేనా? అంతే. ఓకే, ఎందుకు ఇది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎస్యూవీస్ అన్నీ వదిలేసి. యాక్చువల్గా ఫస్ట్ నేను మారుతికి వెళ్ళా, ఎస్యూవీ ఫ్రోనెక్స్. ఓకే, సో అది ఆల్మోస్ట్ బుక్ చేసి టోకెన్ అమౌంట్ కూడా పే చేశాను. అది ఆఫ్టర్ దట్ ఇంకా రీసెర్చ్ చేస్తాం కదా కొంచెం గ్రౌండ్ పార్ట్. సో రీసెర్చ్ చేశాక నాకు అందులో స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ఓకే, సో కంపేర్ టు కెమెరాస్ అండ్ సెన్సార్స్ ఏం లేవు, ఆమ్రెస్ట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అండ్ నేను వేరే దగ్గరకు అంటే రెనాల్ట్ అవి చాలా చూసాను. ఓకే, ఎట్ లాస్ట్ నేను హ్యాచ్ బ్యాక్ అని పెట్టుకోలేదు, అండ్ టాటా లాస్ట్ ఆప్షన్ పెట్టుకుని ఉండే. బట్ ఇంకా ఫైనల్గా టాటాకి వచ్చేసాను నేను. ఓకే, అంటే టాటాలో కూడా మైక్రో ఎస్యూవీస్ లాంటి పంచ్ అవి ఉన్నాయి కదా? ఉన్నాయి, బట్ పంచ్ మా ఫ్రెండ్ తీసుకున్నా, బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉంటాడు. బట్ పంచ్ అసలు లైఫ్ లో తీసుకోక అని చెప్పేసి అన్నాడు. మైలేజ్ వరస్ట్ మైలేజ్, మెయింటెనెన్స్ కూడా టూ హెవీ ఉంది. ఓకే, దాని దగ్గరికి వెళ్ళకంటే అండ్ నాకు కావాల్సిన టెక్ పార్ట్ మొత్తం ఇందులోనే ఉంది. ఓకే, ఇది క్రియేటివ్ ప్లస్ వేరేంటా? క్రియేటివ్ ఎస్. ఎంత పడింది ఆన్ రోడ్ అయితే? నాకు 10 పడ్డది, 10.05, 10,05,000. ఓకే, సరే హ్యాచ్ బ్యాక్ ఫైనల్గా వచ్చారు, బట్ దీని కాంపిటీషన్లో i20 కానివ్వండి, బెలినో అవేమి. సో బలినో వెళ్ళా యాక్చువల్గా, ఫస్ట్ బలినో ప్రైజింగ్ రాయించుకున్నా. ఓకే, బలినో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కామన్గా అయిపోయినవి. అవును, నాకు మార్కెట్ ఎక్కడ చూసా బలినో 10లో అట్లీస్ట్ 3 కనిపిస్తున్నాయి బలినోస్. ఓకే, నాకు అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, అండ్ i20 హ్యూండాయిలో i20 నేను చాలా రివ్యూస్ చూసా, అది మైలేజ్ కానీ మెయింటెనెన్స్ టూ హెవీ ఉంది. అండ్ లుక్ బేసికల్ లుక్ అయితే నాకు అసలు నచ్చలేదు, అంటే ఫ్రంట్ లుక్ లేటెస్ట్ మోడల్ అది మొత్తం డౌన్ ఉంది, అది నాకు అసలు నచ్చలేదు అది. అండ్ విడ్త్ కూడా కొంచెం చిన్న అనిపించింది కంపేర్ టు ఆల్ట్రాస్. ఓకే, పెట్రోల్ తీసుకున్నారా? ఇదైతే పెట్రోల్ అండి, ఇది కంప్లీట్. బట్ టాటా వాళ్ళ పెట్రోల్ ఇంజన్స్ గురించి మీరు ఆలోచించారా? అదే 3 cylinders వైబ్రేషన్స్ కానీ పికప్ గురించి కానీ ఏంటి దీన్ని? సో అదొక్కటి మెయిన్. 3 cylinder అయితే తీసుకున్నా, బట్ పికప్ అయితే బాగుంది టిల్ నౌ. కంపేర్ టు 4 cylinder, నేను 4 cylinder డ్రైవ్ చేశాను, లైక్ కియా సోనెట్, బలినో, చాలా వెహికల్స్ డ్రైవ్ చేశాను నేను. పికప్ మనం కొంచెం అదేమంటారు, మనం చూసుకోవాలి, అంటే ఓవర్టేక్ చేసేటప్పుడు ఇది అవుతుందా అవ్వట్లేదా అని. బట్ నాకు ఈ 3 cylinderలో అయితే ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఎక్కడ టర్బో ల్యాగ్ లాంటివి ఏం లేవా? ఇంకా అసలు ల్యాగ్ ఏం లేదు, ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, అచ్చా, మైలేజ్ కూడా ఒక ఆస్పెక్ట్ అన్నారు మీరు ఇంపార్టెంట్ అని. మీకు ఇప్పటివరకు అయితే ఎంత ఇచ్చింది? ప్రజెంట్ అయితే 14.5 ఇస్తుంది, అంటే 14.5 చూపిస్తుంది, ఇంకా టెస్ట్ చేయలేదు ఎప్పుడు. ఇంకా ఒక్క సర్వీస్ కూడా కాలేదు కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద మైలేజ్. వాళ్ళు నాకు ఏం చెప్పారంటే మినిమం 20 అన్నారు, బట్ నేను టాటా కాబట్టి అప్రాక్సిమేట్లీ 17-18 అనుకుంటున్నాను ఆఫ్టర్ 3 సర్వీసెస్. సో గేర్ బాక్స్ మాన్యువల్ తీసుకున్నారా? మాన్యువల్ అండి. ఎలా అంటే మెయిన్గా టాటా వాళ్ళ గేర్ బాక్స్లో రివర్స్ గా స్టక్ అవుతుంది అంటారు, కొత్తలో ఇప్పట్లోనే మీకు ఎలా అనిపిస్తుంది? గేర్ బాక్స్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం హార్డ్ ఉంది కంపేర్ టు అదర్ వెహికల్స్. మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన అడిగిస్తాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మేరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. నాకు ఇప్పుడు రివర్స్ గేర్ స్టక్ లాంటిది అది స్టక్ అయితే ఏం లేదు, బట్ కొంచెం హార్డ్ ఉంది గేర్ బాక్స్. క్లచ్ ఎలా? క్లచ్ స్మూత్ ఉంది, క్లచ్ గేర్ బాక్స్ ఒకటే హార్డ్, మిగతా అంతా చాలా స్మూత్ ఉంది. ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని అనుకోవచ్చా? నాకైతే వాల్యూ ఫర్ మనీ అండి, బికాజ్ నా బడ్జెట్ నేను ఏమని ఫిక్స్ అయ్యంటే నేను 8 అనుకుని వెళ్ళా యాక్చువల్గా, బట్ అది 10 దాకా వెళ్ళింది. ఇంకా వెళ్తే ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, బట్ నాకు కావాల్సిన 10లో ఇందులో 360 కెమెరా ఉంది. ఫస్ట్ పాయింట్ 360 సెన్సార్స్ ఉన్నాయి, శాటిలైట్ వ్యూ ఉంది, 2D 3D వ్యూ ఉంది, అండ్ మెయిన్ ఇంటీరియర్ లైట్ ఒకటి ఉంటుంది, రూఫ్ లైట్, అది మీకు చూపిస్తాను. నాకు క్రేజీ నచ్చింది అది. ఓకే, సో ఇవన్నీ నాకు, అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా వచ్చేస్తుంది, బ్యాక్ వస్తుంది, ఫ్రంట్ వస్తుంది, అండ్ టెక్నికల్ పరంగా అన్ని కూల్ ఉన్నాయి. సో నాకు చాలా, అంటే నా పరంగా నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ మొత్తం వచ్చాయి. ఒక హ్యాచ్ బ్యాక్ అనే రీజన్ తప్ప మిగతా అంతా టాప్ నాచ్ ఉంది. అలాయ్స్ మీరు ఏమైనా ప్లాన్ ఉందా లేదంటే? లేదండి, ఇంకా షోరూమ్ అలో వేసే. అవునా, అదే ఇచ్చుకుంటారా మీరైతే? అదే ఉంది, ఇంకా అక్కడ నుంచి వచ్చింది ఇది. అచ్చా, ఇది అలాయ్స్ అనొచ్చా, ప్లేట్ లైక్ వీల్ క్యాప్స్ అనొచ్చా? ఇది అలా వీల్స్, వీల్ క్యాప్స్ ఏం కాదు.
వీల్ క్యాప్స్ బట్ చూడడానికి ఎగ్జాక్ట్లీ అలాయ్స్ Alloys లానే లానే. బట్ మీరు ఏమైనా ప్లానింగ్ ఉందా? నాకేం లేదు ఇంకా ఇది సరిపోతుంది మీకైతే. సెట్ అయిపోతుంది. టైర్ నాయిస్ ఏమైనా వచ్చిందా హైవేలో? లేదండి, ఇంజన్ నాయిస్ ఒకటి వస్తుంది, అవునా? టైర్ నాయిస్ ఏం రాదు క్యాబిన్లోకి. క్యాబిన్లోకి. ఇంజన్ నాయిస్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వస్తుంది, థర్డ్ నుంచి ఇంకా స్మూత్, అప్పుడు రాదు ఇంకా. ఓకే, టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్ళారు మీరు? ఇప్పటికైతే 120 దాకా వెళ్ళాను నేను. ఎక్కువ హైవేలో పోలేదు, జస్ట్ ఓన్లీ 120 అంతే. బ్రేకింగ్ అండ్ ఆల్? బ్రేక్ అయితే చాలా బాగుంది, షివరింగ్ అయితే లేదు, ఓన్లీ ఫస్ట్ గేర్ ఒకటి కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి లెగ్ దగ్గర, హ్యాండ్ దగ్గర రాదు. ఓకే, వైబ్రేషన్స్ కింద ఒకటి లెగ్ దగ్గర వైబ్రేషన్స్ వస్తాయి ఓన్లీ ఫస్ట్ సెకండ్ గేర్కి. ఇందాక మేము ఇక్కడ జూబ్లీస్ అప్ ఎక్కాము, ఓకే మాకు 4 మెంబర్స్ ఎక్కాము, చాలా బాగుంది. అంటే పైన అప్ ఎక్కే దగ్గర మధ్యలో ఆగిపోయాం మేము, అంటే లైక్ పైన వెహికల్స్ ఉన్నాయి, 2-3 వెహికల్స్ ఉన్నాయి, మేము మధ్యలో ఆగిపోయినాం. మా ముందర మెర్సిడీస్ ఉంది, వెనకాల మేమే ఉన్నాం, మా వెనకాల మొత్తం స్లోప్ ఉంది. సో ఆ టైంలో మా అంటే నాకు ఒక 7 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్ లో. బట్ ఫస్ట్ నాకు వచ్చి టెన్షన్ అయింది, స్వెట్ వచ్చింది. బట్ నాకు చాలా నచ్చింది ఏంటంటే క్లచ్ రిలీజ్ అవ్వగానే ఎన్నికి వెళ్ళట్లేదు బాడీ, డైరెక్ట్ ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడున్నా సరే పైకి వెళ్తుంది కానీ కిందికి రావట్లేదు. ఇనిషియల్ టార్క్ బాగుంది అని. బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ తో ఏమన్నా ఇప్పటికైతే ఎలాంటి ఇష్యూస్ రాలేవు. చాలా ఆఫ్ రోడింగ్ వెళ్ళినా, అంటే మా ఊరు కొంచెం ఆఫ్ రోడింగ్ లోనే ఉంటుంది ఎక్కువ, ఇప్పటికైతే ప్రాబ్లం లేదు. ఓకే, అచ్చా ఇది డోర్ హ్యాండిల్స్ మీకు ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అయితే వచ్చేస్తుంది. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ నచ్చిందా ఈ డిజైన్? నాకు ఇది బాగా నచ్చింది. ఫ్లెష్ డోర్ XV700 తర్వాత మనకి అది ఓపెన్ అయితే ఆటోమేటిక్ గా, ఇది మనం పుష్ తో ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అచ్చా లైటింగ్ అన్నారు మీరు, ఇదేనా స్కఫ్ లైట్స్? లైటింగ్ ఇది కాదండి, అక్కడ రూఫ్ లైట్, అంబియన్ లైటింగ్, అంబియన్ లైట్స్. ఇది కార్ తోటి వచ్చిందా? కార్ తోనే వచ్చింది ఇది. ఈ రూఫ్ లైట్స్ వస్తాయి. లేదండి, అది కార్ తోనే ఇన్బిల్ట్ వచ్చింది. అండ్ దాంట్లో మనకి మల్టిపుల్ కలర్స్ ఉంటాయి, రెయిన్బో కలర్స్ అండ్ బ్లూ, గ్రీన్, సన్సెట్, సన్ రైజ్, అలా ఈ రూఫ్ మొత్తం వస్తుంది. అండ్ నైట్ టైమ్ ఆఫ్టర్ 7 PM ఇట్స్ లుకింగ్ అమేజింగ్. అంటే ఈ స్క్రీన్ మనకి 10 inches లాగా వచ్చింది మిడిల్ లో, 10.9 11 inches, దానికి కింద రూఫ్ లైట్ వస్తుంది. సో 2 కాంబినేషన్ ఇస్ అల్టిమేట్. మీకు అది వీడియో పంపిస్తా, మీరు ఎడిటింగ్ చేసుకుని దాంట్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది అది. అచ్చా ఈ టాటా అంటే మళ్ళీ ఇంకొకటి అన్ని కార్స్ లో ఉండే కామన్ గా ఈ ప్యానల్ గ్యాప్స్ ఉంటాయంటారు. నాకు మెయిన్ బూట్ దగ్గర కొంచెం వచ్చింది, బూట్ దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే క్లియర్ గా అనిపిస్తుంది, ఎక్కువ ఉంది. రైట్ సైడ్ బెటర్ ఉంటుంది. ప్రతిసారి ఇదే ఇష్యూ టాటా వాళ్ళతో. ప్యానల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి, బట్ సౌండ్ అయితే ఏం లేదు దాని. రాటిల్ సౌండ్స్ లాంటి వెనకల ఒకసారి నేను అంటే సీట్ కవర్స్ వేయించాను. సో ఇద్దరు కంఫర్ట్, ముగ్గురు కంఫర్ట్ ఉంటుంది అంట? 3 members కి చాలా కంఫర్ట్ ఉంది. అవునా? మేము అడల్ట్స్ 3 members వెళ్ళాము ఫ్యామిలీతోని, చాలా బాగుంది. నార్మల్ గా ఈ బడ్జెట్ లో చాలా కార్స్ లో ఏసీ వెంట్స్ రావాలి. అవును, దీనికి ఏసీ వెంట్స్ వచ్చాయి, ఆర్మ్ రెస్ట్ కూడా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్. హ్యాచ్ బ్యాక్ అంటే హెడ్ రూమ్ సరిపోతుంది అంటారా? లేదు, చాలా బాగుందండి, అసలు తాకలేదు. 6.2 హైట్ ఉన్న వాళ్ళు కూడా కూర్చున్నారు, నో ఇష్యూస్. అండ్ స్పీకర్స్ కూడా చాలా బాగా ఇచ్చిండు, 4 speakers 2 tweeters ఇచ్చిండు. ఏసీ కూలింగ్ ఎలా? ఏసీ చాలా బాగుంది. 1-2 పెట్టేసుకుంటే within 2 to 3 minutes మొత్తం కూల్ అయిపోతుంది బాడీ. అండ్ 1 will చాలా, ఇంకా 5 members కి 1 కూడా ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ మీరు అబ్జర్వ్ చేశారా? అంటే టాటా కార్స్ లో ఏదో ఒక ఉంటుంది మైనస్ అని అంటారు అందరు ఓనర్స్. మైనస్ అంటే నాకు మేజర్ గా సఫర్ అయ్యేది గేర్ బాక్స్, కొంచెం హార్డ్ ఉంది అదొకటి. ఇంకొకటి క్యాబిన్ నాయిస్ కొంచెం వస్తుంది, ఇంజన్ సౌండ్. అది మేబీ సర్వీసెస్ తర్వాత కొంచెం కూల్ అవ్వచ్చేమో, కొత్త పార్ట్స్ కదా అని చెప్పి నేను కూడా సీరియస్ తీసుకోవట్లేదు. లేదంటే మనకి ఫైనల్ ఆప్షన్ డాంపింగ్ చేసుకోవడం, డోర్స్ లో ఇంకా డాంపింగ్ చేసుకుంటేనే సౌండ్ కొంచెం తగ్గుతుంది. అంటే అంత హెవీ లేదు, ఫస్ట్ సెకండ్ గేర్ మ్యూజిక్ పెట్టుకోకపోతే. అంటే కంపేర్ టు 4 cylinder. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇంకా బూట్ స్పేస్ అయితే 350 liters ఈ సెగ్మెంట్ లో బెస్ట్ బూట్ స్పేస్. ఈ వేరియంట్ లో పార్సల్ ట్రే కూడా వచ్చింది మీకు? పార్సల్ ట్రే వచ్చింది, అండ్ బ్యాక్ ఇది కూడా వచ్చేసింది మనకి, వైపర్ వచ్చింది. డిఫాగర్ నిజంగా 10 lakhs అన్నారు, చాలా నాకు అన్ని వచ్చేసినాయి. ఇంకా అంటే అడిషనల్ గా ఫిట్టింగ్స్ ఏం లేవు నాకు కావాల్సిన. ఇప్పుడు నేను ఫ్రోనెక్స్కి వెళ్ళాను, ఫ్రోనెక్స్ లో ఇది లేదు, బ్యాక్ కెమెరా లేదు, బ్యాక్ సెన్సార్స్ లేవు. మీరు అడిషనల్ పెట్టుకోవాలన్నారు, అట్లీస్ట్ డ్రైవర్ కి ఆర్మ్ రెస్ట్ కూడా చేయట్లేదు. ఒక అలాయ్ వీల్స్ తప్పితే మీద ఎక్కడి నుంచి కూడా ఇది బేస్ ఐ మీన్ మిడ్ వేరియంట్ లాగా అనిపించట్లేదు. ఇంకా సన్ రూఫ్ ఒకటి మేము కావాలని నేను తీసుకోలేదు, ఇది చూస్ చేస్తాను, సన్ రూఫ్ మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుందని. ఏమన్నా యాక్సెసరీస్ మీరు ఇప్పటివరకు వేయించినారు? సీట్ కవర్స్ ఫుల్ మ్యాటింగ్ వేయించుకున్నాను నేను. ఇది డీలర్ నుంచే? లేదు, నేను పర్సనల్ వేయించుకున్నా బయట. ఓకే, టాటా బ్రాండింగ్ నుంచి ఉంది. టాటా బ్రాండ్ తెలిసిన వాడు. ఓకే, సో వాడు టాటా అని చెప్పి నాకు కొంచెం ఫ్రెండ్ వాడు, బెస్ట్ ఫ్రెండ్. అంటే ఇవి వేరే కార్ ఏమైనా సూట్ అయ్యా దీనికి? లేదు, దీని అంటే స్టిచ్చింగ్ చేసి ఇచ్చిండు సెపరేట్ గా కొలతలు తీసుకొని. ఓకే, మరి అదే టాటా బ్రాండ్ ఎలా వేసాడు అని వాడు. ఇంకా ఇది బాగుంది. అంటే ఎయిర్ బ్యాగ్స్ కూడా డిప్లై అవుతాయి? డిప్లై అవుతాయి, 6 air bags డిప్లై అయిపోతాయి మనకి.
ఎంత పడిందండి సీట్ కవర్స్ అయితే మామూలుగా? నాకు ఇది ఫుల్ మ్యాటింగ్ కలిపి 9 తీసుకున్నాడు. 9,000 విత్ బ్యాక్ ఆర్మ్ రెస్ట్ అంతా కలిపి. ఇంకా ఓకే. అచ్చా, ఇంకో టాటా అంటే మెయిన్గా స్క్రీన్ ఇష్యూస్ అంటే స్క్రీన్ ఇష్యూస్ అయితే ఏం లేవండి ఇప్పటివరకైతే ఏం లేవు. ఆల్ కూల్. నాకైతే టచ్ చాలా బాగా నచ్చింది. అసలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఈ లైట్ నాకు ambient లైటింగ్ ఇది రీజన్. ఇంకా ఇది అంటే మనకి మల్టిపుల్ కలర్స్ వచ్చేస్తాయి. ఓకే. ఇది అంటే నైట్ టైం లుక్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ. చాలా బాగుంది. డే టైం మనకి అంత లైట్ లో కనిపించట్లేదు. ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది మనకి. ఎకో స్పోర్ట్ ఉంది, పార్కింగ్, ఇంకా అన్ని టచ్ చాలా బాగా ఇచ్చింది. మిస్ అయిందంటే సన్ రూఫ్ ఒకటి, వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి. వైర్లెస్ ఛార్జింగ్ అంతే కదా, ఇవి ఒకటే మిస్ అయినా మీకు. మిగతా అయితే వచ్చేసినాయి ఆల్మోస్ట్. వెంటిలేటెడ్ సీట్స్ ఈ ఆల్ట్రోస్కి వచ్చాయంటారా టాప్ ఎండ్ లో? టాప్ ఎండ్ లో నాకు ఐడియా లేదు, రాలేవు అనుకుంటాను నేను కూడా. అచ్చా, స్టీరింగ్ అండ్ ఆల్ కూడా స్టీరింగ్ కంట్రోల్ వచ్చిందా? క్రూజ్ కంట్రోల్ వచ్చింది, ఆటో క్రూజ్ ఉంది. అండ్ స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్. ఓకే. అబోవ్ 80 అబోవ్ 100 మళ్ళీ హార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే. అంటే ఆటోమేటిక్ హార్డ్ అయిపోతుంది, ఆటోమేటిక్ సాఫ్ట్ అయిపోతుంది అది. అంటే స్పీడ్ బట్టి, ఇంకా స్పీడ్ తీసుకొని. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఫీచర్ అనిపించిందా మీకైతే ఇది ఇచ్చుండే? రైట్ నౌ ఇంపార్టెంట్ అంటే ఏం లేదు. అంటే నాకు కావాల్సింది మొత్తం తీసుకున్నాను. ఇంకా అంటే నా బడ్జెట్ లో నాకు కావాల్సింది ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయింది. ఒక్కటి ఆటో డిమ్మింగ్ ఒకటి నైట్ టైంలో ఇబ్బంది అవుతుందా మీకు? ఇదా? పైన మిర్రర్ ఇది నాకైతే ఏం ప్రాబ్లం లేదండి ఇప్పటికైతే నైట్ రైడ్స్ వెళ్ళినా నాకు అంతా కూల్ ఉంది. వెనకాల వచ్చే ఫోక్స్ లైట్ లేదు, అదేం లేదు. ఇంకా మనకి ఇక్కడ మాన్యువల్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి, సో అది మనం కవర్ చేసేసుకోవచ్చు. ఓవరాల్ అయితే నాకు కూడా సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. ఇంపార్టెంట్ మెయిన్ ఒక్కటే ఏంటంటే కొంచెం హెవీ వచ్చాయి ఎయిర్ బ్యాగ్స్ వల్ల. ఎగ్జాక్ట్లీ, అది మీరు బ్లైండ్ స్పాట్ అనుకోవచ్చు. కానీ నాకు బ్లైండ్ స్పాట్ అయితే లేదు, ఎందుకంటే ఇండికేటర్స్ వేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇండికేటర్ వేసుకుంటే మనకి రైట్ వ్యూ వచ్చేస్తుంది, లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుంటే లెఫ్ట్ వ్యూ వచ్చేస్తుంది. ఓకే. అండ్ మనకి ఇక్కడ 2D 3D కూడా వచ్చాయి మనకి కెమెరాస్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మెయిన్ ఇది. ఒక్క నిమిషం, ఇక్కడ ఉంటుంది. యా, 2D అండ్ 3D. సో మనకి సేమ్ హ్యారియర్ సఫారీలో వచ్చే కెమెరాస్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది టాటా వాళ్ళకి, నేను కూడా ఒప్పుకుంటాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. HD క్వాలిటీ ఇచ్చిండు, అసలు ఎక్కడ ఇష్యూస్ లేకుండా. సెన్సార్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు. సర్వీస్ యాక్చువల్లీ ఇవన్నీ బాగుంటాయి, ఇవన్నీ సాటిస్ఫైడ్ అవుతావు. సో సర్వీస్ సెంటర్ వెళ్ళాలంటే భయం వేస్తుంది టాటా వాళ్ళకి. అదొక్కటే. కాకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే మీరు ధైర్యంగా రండి అంటే. మా ఫ్రెండ్ హ్యారియర్ తీసుకున్నాడు 3 years 2022 అనుకుంటా. ఇప్పటివరకు వాడు ఒకటే సర్వీస్కి వెళ్తుండు, అత్తపూర్ సైడ్. ఓకే. వాడు అక్కడికి వెళ్ళిరా, బాగుంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. వాన్ మీద నమ్మకంతో మేము టాటాకు రావాల్సిన, అంటే టాటాకు కూడా వచ్చింది వాన్ వల్లనే. ఓకే, కానీ చాలా వాల్యూ ఉంది వేరియంట్ కూడా. ఈ ప్రైస్ కి 10 lakhs లో ఈ రోజుల్లో. అంటే ఫ్రానిక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి ఆలోచించలేదు, మిగతా అంతా నా బడ్జెట్ లో. నాకు తెలిసి హ్యాచ్ బ్యాక్ లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటారు. ఇప్పుడు తగలే ఎక్కడ ఆల్ట్రాస్ వాళ్ళకి చాలా బాగా వచ్చింది. అవును. ఈ స్పెసిఫిక్ గా ఈ కలర్ చూస్ చేసుకోవడానికి ఏమైనా ఉందా రీజన్? ఫస్ట్ నేను డ్యూన్ గ్లో ఆర్డర్ చేశా. సారీ, ఫస్ట్ రెడ్ ఆర్డర్ చేశా. రెడ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుంది. అది యాక్చువల్ షోరూమ్ లో మాకు శాంపుల్ పీసెస్ లేవు. నేను అన్ని యూట్యూబ్ లో ఆన్లైన్ లో చూసి వాళ్ళు ఏదో ఫొటోస్ చూపించి అది బుక్ చేశాక యూట్యూబ్ లో చూసుకుంటే, అంటే బయట అక్కడెక్కడ చూసుకుంటే నాకు నచ్చలేదు. లైక్ ప్యూర్ రెడ్ ఉంటే ప్యూర్ రెడ్ అండ్ బ్లాక్ ఇట్స్ క్రేజీ కాంబినేషన్. బట్ ఆరెంజ్ మిక్స్ అది బాగాలేదు. తర్వాత డ్యూన్ గ్లో అని కొత్త మోడల్ వచ్చింది. డ్యూన్ గ్లో లైక్ గోల్డిష్ కలర్ లో ఉంటుంది. అది బుక్ చేసుకో ట్రెండింగ్ లో ఉందని చెప్పి డీలర్ చెప్పిండు. నేను కూడా ట్రై చేస్తే ఫస్ట్ బుక్ చేసా డ్యూన్ గ్లోనే. తర్వాత మళ్ళీ వచ్చి నేను, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు, అందరిని అడిగితే డ్యూన్ గ్లో అస్సలు అది వద్దు, ఇదైతే కొంచెం మనకి హై అండ్ లైక్ BMW ఆడీస్ లో వచ్చే కలర్ ఉంటుంది, క్లాసిక్ కలర్ అండ్ బ్లాక్, అంటే డస్ట్, మెయిన్ డస్ట్ కూడా కనిపించదు, అన్ని కవర్ అయిపోతుంది, కలర్ కూడా నీట్గా ఉందని చెప్పి ఇదే తీసుకుని ఇంకా ఫైనల్గా ఇదే ఆర్డర్ పెట్టేసా. దీనికి నాకు ఒక 10-15 days పట్టింది డెలివరీకి. అచ్చా, ఫాగ్ లైట్స్ రాలేవు కానీ హెడ్ లైట్స్ LED ప్రొజెక్టెడ్ వచ్చాయి, 2 వచ్చాయి, అవి కూడా కంప్లీట్ LED వచ్చింది. మీకు సరిపోతుందా? చాలా బాగుంది, చాలా ఇబ్బంది. నేను ఇంకా హై బీమ్ కూడా వేసుకోవట్లేదు. మాది రోడ్ కూడా హైవే కాదు, చాలా గలీజ్గా ఉంటుంది రోడ్. అందులో కూడా నేను హై బీమ్ కూడా వేసుకోవట్లేదు, అంటే లైక్ డౌన్ లైట్స్ తోనే మేము వెళ్ళిపోతున్నాం ఈజీగా. చాలా బాగుంది అది.
నిజంగా మీకు వచ్చిన కారు లక్కీ అని అనుకోవచ్చు. నిన్న మొన్న టాటా కర్వ్ తీసుకున్నారు మిడ్ వేరియంట్. అన్ని ఇష్యూస్ ఇప్పటివరకు 1 ఇయర్లో అతను కారు అమ్మేద్దామా వదిలేసేద్దామా షోరూమ్ దగ్గర అన్నట్టుగా ఉన్నాడు. మీకు మాత్రం చాలా లక్కీగా ఇలాంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్ సాటిస్ఫైడ్, వాల్యూ ఫర్ మనీ. చూసి మారుతిలో చూసా, రెనాల్ట్ ట్రైబర్కి వెళ్ళిపోయా లాస్ట్కి. ట్రైబర్లో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ 7 సీటర్, బట్ ఇంజన్ 980cc ఉంది. అది ఇంకా అప్పు కూడా ఎక్కదు కనీసం. సేఫ్టీ అసలు ఏవి తీసుకున్న ఆప్షన్స్లో ఏవి సేఫ్టీ లేవు. ఇది ఒక్కటి సేఫ్టీ వైజ్ కూడా బిల్డ్. ఇది నాకు చాలా అంటే బాడీ కూడా డ్రైవింగ్ చేస్తున్నాను నేను, చాలా వెహికల్స్ డ్రైవ్ చేస్తా సిన్స్ 7 years నుంచి, అంటే చాలా హెవీ వెహికల్స్ కూడా. ఇది నాకు డ్రైవ్ చేస్తుంటే ఫీలింగ్ ఏంటంటే ఒక హెవీ వెయిట్ మోస్తున్నట్లు ఫీలింగ్ వచ్చింది. నాకు అదొకటి బాగా నచ్చింది. అంటే ఇప్పుడు బలినో అంటే లైక్ మారుతి కానీ వేరే కంపెనీస్లో స్మూత్ ఉంది, బాడీ కూడా లైట్ వెయిట్ అనిపించింది. ఇందులో నాకు లైట్ అనిపించలేదు, డోర్స్తో సహా మొత్తం బాడీ హెవీ ఉంది, మెటల్ వెయిట్ అనేది తగులుతుంది. అది మాత్రం బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. సో ఇప్పుడున్న ఎస్యూవీ ట్రెండ్స్ కంటే కూడా ఇది బెటర్ అని చెప్తారా, మీరే సజెస్ట్ చేస్తారా? అంటే హ్యాచ్ బ్యాక్లో అయితే నాకు ఇదైతే టాప్ నాచ్ నచ్చింది. ఎస్సీకి దీనికి అయితే కంపేర్ చేయలేను ఇంకా. బట్ ఎస్సీలో ఇప్పుడు లైక్ ఇది ఉంది కదా, ఏది టాటాలో పంచ్ అండ్ నెక్సాన్ కూడా, పంచ్తో కంపేర్ చేసి చాలా బెటర్. మైలేజ్ ఎందుకో సేమ్ ఇంజన్ అందులో రాదు, ఇందులో వస్తుంది ఏరోడైనమిక్స్ వల్ల. అవును. అండ్ ఇవి నాకు చాలా బాగా ఇచ్చింది ఏరోడైనమిక్స్ మనకి. దీనివల్ల ఫ్రిక్షన్ కూడా చాలా బాగుంటుంది, అంటే డ్రిప్స్ కానీ ఎక్కువ అటు ఇటు అవ్వకుండా. అవును, చాలా బాగా ఇచ్చిండు. అంటే పాత మోడల్కి లేవు, కొత్త మోడల్స్కి ఇచ్చిండు. సో ఫైనల్ అయితే సాటిస్ఫైడ్తో ఉన్నారు. ఓనర్ టాటా ఓనర్ సాటిస్ఫైడ్ కలిసాడు ఈరోజు. సో ఒక్కసారి ఫైనలీ ఇది ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకోరు. నాకు 10,05,000 పడ్డది ఫుల్ మొత్తం. ఇది నేను 150 పే చేశాను, మిగిలింది 860 ఈఎంఐ పెట్టుకున్నా. ఓకే, నాది అంటే మా వైఫ్ పేరు పైన తీసుకున్నా, తనది శాలరీ అకౌంట్ 60 తక్కువ ఇచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎస్టిమేటెడ్గా 17,500 చేంజ్. 5 years? 5 years. ఓకే, చలో. సో ఆల్ట్రాస్ అయితే నిజంగా నేను స్టార్టింగ్లో ఇంట్రో చెప్పాను కదా, i20 బెలినో కంటే అన్ని ఆస్పెక్ట్స్లో కవర్ చేస్తుంది. ఇంకా డీజిల్ ఆప్షన్ అయితే ఇంకా బాగుంటుంది. యాడ్లో కూడా యాడ్ చేసుకున్న అవసరం లేదు టాటా కార్స్లో, ఆ ఇష్యూ కూడా లేదు. నా బడ్జెట్లో పుష్ బటన్ కూడా ఇచ్చిండు మెయిన్, ఇంకా అది. ఓకే, చాలా అన్ని అసలు ఇంకా టాప్ ఎండ్ వచ్చే హ్యారియర్లో వచ్చే ఫీచర్స్ అన్ని కూడా మీకు వచ్చేసాయి అనుకోవచ్చు అంత ప్రైస్ బడ్జెట్లో. 10 lakhsలో నిజంగా 2025లో చాలా వాల్యూ అనిపిస్తుంది నాకు ఈ కార్ అయితే. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మేరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.